మార్చి 8 నుండి 11 వరకు కొమ్మినేపల్లి పండితాపురం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించినట్లు డీసీసీబీ డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ప్రకటించారు. ప్రతి ఏడాది మహాశివరాత్రి తరువాత 9వ రోజున ఆనవాయితీ ప్రకారం జాతర ప్రారంభమవుతుంది అని ఆయన పేర్కొన్నారు. శివాలయం ప్రాంగణంలో జాతరకు సంబంధించి కరపత్రాలను మల్లిబాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లిబాబు యాదవ్ మాట్లాడుతూ 100 సంవత్సరాల క్రితం నుండి కొమ్మినేపల్లి పండితాపురం గ్రామంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ప్రతి ఏడాది పాల్గొన మాసం శుద్ధ ఏకాదశి నాడు అర్ధరాత్రి 12 గంటలకు జరుగుతుంది అని, ఈ సందర్భంగా 4 రోజుల పాటు జరిగే జాతరకు 50,000 మందికి పైగా ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, సూర్యాపేట జిల్లాల నుండి భక్తులు పాల్గొంటారని తెలిపారు. మార్చి 8న స్వామివారి గుడికి తోరణాలంకరణ, 9న కళ్యాణం, 10న ఊరేగింపు, 11న పూర్ణాహుతి, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని మల్లిబాబు యాదవ్ వివరించారు. ఈ కార్యక్రమంలో బానోతు నరసింహనాయక్, మేకల మల్లికార్జునరావు, పూజారి రామలింగేశ్వర శర్మ, మేకపోతుల మహేష్, బూక్యా నాగేంద్రబాబు, పాడిబండ్ల ప్రసాద్, జలగం శ్రీను, శీలం పుల్లయ్య, బండి లక్ష్మీనర్సు, ఉపేందర్, గుగ్గులోతు రవి, బొమ్మగాని పిచ్చయ్య, తురక భిక్షం, బండి ఎల్లయ్య, డేరంగుల తిరుపయ్య, చల్లమల్లయ్య, శివరాత్రి చిన్నబాబు, దొడ్ల వెంకన్న, ధరావత్ నాగరాజు, దాసరి గురేష్, అనంతల శ్రీను, చల్ల గోపి, చిర్ర అచ్చయ్య, కుంచపు కృష్ణ, బొమ్మగాని శ్రీను, చల్ల వీరన్న, సుతగాని వీరన్న, వేముల వీరబాబు, బత్తుల వీరబాబు, బుర్ర రాజాలు, సురభి మంగయ్య, బోనేపల్లి బాబు, తొండల ముత్తయ్య, పల్లె ఉపేందర్, బున్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. పండితాపురం, కొండాయిగూడెం, కొమ్మినేపల్లి గ్రామంలో చేసి ఉన్న శ్రీ రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మార్చి 8వ తారీఖున ప్రారంభోత్సవం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఉదయం 10 గంటలకి. మార్చి 9వ తారీఖు రాత్రి 12 గంటలకు రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం. అదేవిధంగా 10వ తారీఖు ఉదయం ఊరేగింపు, 11వ తారీఖు పూర్ణావతితోటి మరి ఈ జాతర ముగిస్తూ ఉంది. అంటే ఈ యొక్క శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం కొన్ని వందల సంవత్సరాల నుండి ఈ కొండాయిగూడెం, కొమ్మినేపల్లి, పండితాపురం గ్రామంలో ఎంతోమంది పెద్దలు నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే మరి ప్రతి సంవత్సరం కూడా శివరాత్రి వెళ్ళినటువంటి 9వ రోజున మరి ఆనవాయితీగా ఈ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం జరుగుతూ ఉన్నది. మరి ఈ యొక్క జాతర కార్యక్రమానికి మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో పాటు ఇటు మరి నల్గొండ, వరంగల్లు, భద్రాద్రి కొత్తగూడెం మరి ఒక 50-60 ఏళ్ళ మంది భక్తులు వచ్చి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవటం జరుగుతూ ఉన్నది. గతంలో ఈ యొక్క జాతరలో మరి ఎడ్ల పందాలుతో పాటు కబడ్డీ ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేది. మరి ఇప్పుడు కూడా కొన్ని మరి కమిటీ వారు, పెద్దలు కమిటీ వారు మరి నరసింహనాయక్ గారు, మహేష్ గారు, మల్లికార్జునరావు గారు, పుల్లయ్య గారు, లక్ష్మీనర్సు గారు, మరి పేరు అంటే అయ్య గారు, అంటే అందరికీ పేరు పేరున ఈ కమిటీ అంతా కూడా కూర్చొని నాగేంద్రబాబు గారు, మరి ఎంఆర్పిఎస్ అధ్యక్షులు ప్రసాద్ గారు, నాగరాజు గారు అందరూ కూర్చొని మాట్లాడుకొని ఒక కమిటీ మరి ఈ యొక్క మన గ్రామంలో చేస్తున్నటువంటి రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం ఒక భక్తి శ్రద్ధలతోటి, అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావియకోకుండా ఒక భక్తితోటి ఏదైతే ఈ 4 రోజులు అందరం కూడా ఒక కమిటీ వేసుకొని మన గ్రామానికి, మరి మండలానికి, ఈ జిల్లాకి మంచి పేరు తీసుకురావడానికి ప్రయత్నం చేయాలని మరి దీంట్లో ఈరోజు కరపత్రం రిలీజ్ చేయడానికి మరి ఇంతమందిని మరి భక్తులు వచ్చినందుకు ఈ కొమ్మినేపల్లి, కొండాయిగూడెం, పండితాపురం గ్రామం తరఫున ప్రత్యేకంగా వారికి మరి కృతజ్ఞతలు, ధన్యవాదాలు మరి తెలియజేస్తూ ఉన్నాం. మరి సరిపోద్దా?